ఢిల్లీలోని ఇందిరా భవన్లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే 3 నెలల పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. నిరసనలకు సంబంధించి 3-4 రోజుల్లో ఏఐసీసీ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, మోదీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. This situation in the country is that dangerous that one side democracy is not there, on the other side common people are fighting for their livelihoods in a very difficult manner. Our party is going to do a national campaign all over India in coming 2-3 months. We not have once agitation, 2 agitation. In coming 2-3 months, we will have a national agitation plan. This is not in the national level only, national, state level, district level, block level, not only, and also wherever people are facing difficulties, Congress party has to go there and to share the sentiments with them and fight for them. This is what we decided today. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. ఎఫ్ఐఆర్ లేకపోయినా మీనాక్షి నామినేషన్ను తిరస్కరించారన్నారు. మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి దగ్గరుండి మరీ నామినేషన్ను తిరస్కరించారంటూ ఆరోపించారు. ఎన్నికల అధికారులు స్వతంత్రంగా వ్యవహరించలేదని బీజేపీ మంత్రి చెప్పినట్లు విన్నారన్నారు జయరాం రమేష్.